గోంగూర రొయ్యల ఫ్యాన్స్ ఉన్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమేనండోయ్. 4 కట్టల గోంగూర ఆకులను గిల్లేసుకొని బాండీలోకి వేసేసుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని వీటిలోకి లైట్గా పసుపు కారం వేసి మగ్గించుకోవాలి. ఈ రెసిపీ మా వదినమ్మ తయారు చేస్తున్నారు. చాలా స్పెషల్గా చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి కొత్తిమీర లైట్గా కల్లుప్పు వేసి మిక్సీ పట్టించేసుకోండి. కిలో రొయ్యల్ని ఈ విధంగా పసుపు కల్లుప్పు వేసి శుభ్రపరిచి తీసుకోండి. ఇప్పుడు కడాయిలోకి లైట్గా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు కల్లుప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని టమాటా ముక్కలు వేసి మగ్గాక శుభ్రపరచుకున్న రొయ్యలు వేస్తే రొయ్యల నుంచి నీరంతా ఈ విధంగా ఊరుతుందండి. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం 1 టీ స్పూన్ పొడి మసాలా వేసుకొని దించేసే ముందు కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సైడ్ ఉంచేసుకోండి. ఇప్పుడు గోంగూర పచ్చడిని తాలింపులో పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యల కూరని ఇందులోకి షిఫ్ట్ చేసి కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.